హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలకి సంబంధించి ఉగాది రోజున మనకి క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి మార్చి 29వ తారీఖు అంటే ఈ రోజు మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ నోటీస్ చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించింది. డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే మనకి క్యాలెండర్ వచ్చి నోటిఫికేషన్ రావాలి అంటే ఏ డిపార్ట్మెంట్లో ఏ నోటిఫికేషన్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మీ దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని రకాల వేకెన్సీస్ కూడా అప్డేట్ చేయమని చెప్పి నోటీసులు అయితే చెప్పడం జరిగింది. ఒకసారి నోటీసులో ఏముందని బ్రీఫ్గా చూసినట్లయితే, రిక్రూట్మెంట్ ఏపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్ క్యాలెండర్ రిక్వెస్ట్ టు ఫర్నిష్ వేకెన్సీ పొజిషన్ ఎన్మార్క్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏపీఎస్సీ ఆర్ డిఎస్సి ఇన్ ఆల్ క్యాడర్స్ ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ అండ్ రిజిస్టర్. The government have informed that the Honorable Chief Minister wants to announce the recruitment calendar for the financial year 2021-22 on 30th April Ugadi Day. Hence directed to furnish vacancy position to be filled by APPSC, DSC, Police Recruitment Board, etc. in all government departments including state, PSU, different authority boards, autonomous organization. అంటే ఏపీఎస్సీ నుండి వచ్చే నోటిఫికేషన్లు ఏవైతే ఉంటాయో ఏపీఎస్సీ నుండి, అదేవిధంగా డిఎస్సి, అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అలాగే మనకి పోలీస్కి సంబంధించి కూడా 6,000 వేకెన్సీస్ అయితే తీస్తామని చెప్పారు కదా. అలాగే మనకి ఏదైతే ఇతర స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూ ఉన్నాయో ఇవన్నీ కూడా కలిపి మనకి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా అయితే ఇందులో అప్డేట్ చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దేర్ మే బీ 2 calendars, one for the permanent appointees and second on for those part of contract and outsourcing. అంటే మనకి 2 క్యాలెండర్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకటి పర్మనెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, రెండవది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి 2 క్యాలెండర్లు అయితే విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ఇందులో చెప్పడం జరిగింది. దీస్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి రీచ్డ్ టు ద గవర్నమెంట్ బై 30/3/2021. అంటే రేపటికల్లా ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్కి చేరాలని చెప్పి డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు అందరూ కూడా కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ వేకెన్సీ పొజిషన్ ఇన్ ఆల్ క్యాడర్స్ ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అవైలబుల్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రొఫార్మా బై 30/3/2021 at 3 PM. మనకి రేపటికల్లా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఇన్ఫార్మ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ పర్మనెంట్ పోస్ట్ వేకెన్సీస్లో మనకి వాళ్ళు ఏ విధంగా ఇవ్వాలి అంటే సీరియల్ నెంబర్ వేసి నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్లో ఉన్నది, అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంటే పోస్ట్ పేరేంటి, క్యాడర్ ఏంటి, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ శాంక్షన్ పోస్ట్ అంటే ఆ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు అయితే శాంక్షన్ చేశారో అన్ని, ప్రజెంట్లీ వర్కింగ్ అంటే ప్రజెంట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారో, వేకెన్సీస్ వేకెన్సీస్ మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే 4-5 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే 4-5. ఇందులో ఈ నెంబర్ మైనస్ చేసి ఇక్కడ 6 ప్లేస్లో అయితే వేయడం జరుగుతుంది. అలాగే వేకెన్సీ అన్మార్క్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏపీఎస్సీ ఆర్ డిఎస్సి అంటే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ద్వారా ఏపీఎస్సీ లేదా డిఎస్సి బోర్డు ద్వారా ఏవైతే ఫిలప్ చేస్తారో ఆ పోస్టులన్నీ కూడా ఇక్కడ 7వ నెంబర్ దగ్గర అయితే మనకి రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే రోస్టర్ పాయింట్స్ ఆఫ్ వేకెన్సీస్ మెన్షన్ ఎట్ కాలమ్ నెంబర్ 7. మనకి ఇందులో రోస్టర్ పాయింట్స్ ప్రకారం మనకి డివైడ్ చేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వేకెన్సీకి సంబంధించి కూడా సేమ్ మనం పైన ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అదేవిధంగా ఇక్కడ 1-2 మెంబర్స్ మెన్షన్ చేశారు కదా. ప్రతి నెంబర్ దగ్గర మనకి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఫిలప్ చేసేస్తే వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ క్లారిటీగా తెలిసిన తర్వాత క్యాలెండర్ ఆ తర్వాత 1/1 నోటిఫికేషన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ప్లీజ్ ట్రీట్ దిస్ మోస్ట్ అర్జెంట్ అండ్ ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ బై 30/3/2021 at 3 PM వితౌట్ ఫెయిల్. అంటే రేపు 3 PM కల్లా ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఆ మోస్ట్ అర్జెంట్గా మనకి రీచ్ అయ్యేలా పంపించండి అని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఉగాది ఎక్కువ టైం లేదు కాబట్టి ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేసుకుని క్యాలెండర్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయాలి కాబట్టి ఈ నోటీస్ అయితే రావడం జరిగింది. ఈ నోటీస్ అయితే మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండి అయితే రావడం జరిగింది. ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇంటర్నల్గా అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇదే విధంగా ప్రతి డిస్ట్రిక్ట్లోనూ కూడా మనకు వాళ్ళు ఈ విధంగా అయితే నోటీస్ పంపితే వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది చూసి వాళ్ళు అయితే పంపిస్తారు. మోస్ట్లీ మనకి ఉగాది క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇది మనకి ఈరోజు అప్డేట్ అనేది. ఇలాంటి మరి అప్డేట్స్ పొందాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.